ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమ శివాయ. నమస్కారం అండి. ఈ ఒక 2024 అక్టోబర్ 9వ తేదీ నుంచి 2025 ఫిబ్రవరి 4వ తేదీ వరకు వృషభ రాశిలో గురువు గారు వక్రించి సంచారాన్ని చేయబోతున్నారు. ఈ వక్రించి సంచారం చేయడం వలన రాశుల వాళ్ళకి లేదా లగ్నాల వాళ్ళకి, రాశులన్నా అంటే ఇక్కడ ఏంటి అంటే మేషరాశి మేషలగ్నం, వృషభ రాశి వృషభ లగ్నం, మిథున రాశి మిథున లగ్నం. అంటే మెయిన్ మనకి లగ్నం నుంచి తీసుకుంటే ఫలితాలు అనేది మనకి కరెక్ట్గా కనిపిస్తుంది. రాశి నుంచి అయితే కరెక్ట్గా కనిపించవు. అందుకే రాశి ఫలితాలు కేవలం 20% నుంచి 30% మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవాలి. మిగతా అంతా 70% వరకు కూడా మన స్వజాతకంని చూసుకోవాలి అని చెప్తూ ఉంటాను నేను. అంటే ఈ ఒక గురువు గారు వక్రించడం వలన ఏ రాశులు లేదా లగ్నాల వాళ్ళకి ఏదైనా కొంచెం ఇబ్బందులు ఏమైనా వస్తాయా అని ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఇక్కడ ముఖ్యంగా సవ్యంగా అంటే నార్మల్గా ఉన్న గురువుకి వక్రించిన గురువుకి తేడా ఏంటి అని కొద్దిగా తెలుసుకుందాం. వీడియోలు ఎక్కువ లెంత్ అయిపోతుంది. ఒక చిన్నగా ఒక ఉదాహరణ ఇచ్చి మీకు చెప్పేస్తాను, మీకు ఈజీ అవ్వాలి, అర్థం అవ్వాలి అని. ఎవరికైనా ఒక జాతకంలో, ఒక వ్యక్తి జాతకంలో గురువు గారు నార్మల్గా ఉన్నారు, సవ్య ఒక డైరెక్షన్లో నార్మల్ డైరెక్షన్లో వెళ్తున్నారు అని ఎవరికైనా ఉన్నట్లు కనుక అయితే, సో అలాంటి వ్యక్తి గురువు అంటే ఏంటి? టీచర్. తర్వాత మన సాంప్రదాయాలని పాటించేలా చేసే ఒక మనస్థితి మనకి గురువు గారు ఇస్తారు. ఇప్పుడు ఒక టీచర్ అయ్యారు అంటే దానికి ముఖ్య కారణం గురువు గారు బాగుంటేనే ఒక ఉపాధ్యాయులు లేదా ఒక టీచర్ వృత్తిలో ఉండే ఆస్కారం ఉంటుంది. అలాంటి టీచర్ మన స్వభావం ఉంటుంది. అలా సవ్యంగా ఉన్న నార్మల్ డైరెక్షన్లో వెళ్తున్న గురువు గారు ఎవరికైనా జాతకంలో ఉన్నట్లయితే టీచర్ ఒక మనోభావం ఉంటుంది. అంటే ఇతరులు బాగుండాలి, సో క్రమశిక్షణలతో వాళ్ళని చూసుకోవాలి, సో ఇలాంటివి వాళ్ళకి మంచి చెడులు నేర్పించాలి. తర్వాత ఇక్కడ ముఖ్యంగా మన సాంప్రదాయాలని పాటించేలా చేయాలి. మనము కూడా కరెక్ట్గా పాటించాలి. మన పెద్దలు ఇలా పాటిస్తూ వెళ్తున్నారు, మనం కూడా పాటించాలి. ఇలా నేర్పే ఒక మనస్థితి ఉంటుంది. తర్వాత శాంత స్వభావంగా ఉంటారు. శాంత స్వభావంతో చాలా చక్కగా ఏదైనా సరే ఒక టాపిక్ వచ్చినా కూడా దాన్ని చక్కగా వివరిస్తారు. ఇది అంటే గురువు గారు బాగున్నప్పుడు, అంటే వక్రం గతి పొందలేని జాతకం వాళ్ళు నార్మల్గా ఉన్న గురువు గారు ఎలా ఉంటుందంటే ఈ యొక్క దేవుడిని నమ్మడము, జ్యోతిష్యాన్ని నమ్మడము, సో శాంత స్వభావంతో ఉండడము, ఇతరులు బాగుండాలని కోరుకోవడము, సో అంటే ఆతురత అనేది ఉండదు. వాళ్ళ ఒక మనస్థితి ఎలా ఉంటుందంటే శాంతంగా ఆలోచిస్తారు, ప్రశాంతంగా ఉంటారు. ఎగ్జైట్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ ఉండదు. అదే వక్రించిన గురువు గారు ఎలా ఉంటారు? ఒక జాతకంలో, ఒక జన్మ జాతకంలో వక్రించిన గురువు ఉన్నప్పుడు ఆ ఒక వ్యక్తి ఒక స్వభావం ఎలా ఉంటుంది? నార్మల్ గా ఉన్న గురువుకి వక్రించిన గురువుకి పెద్దగా తేడాలు అయితే ఉండవండి. ఇక్కడ వక్రించిన గురువు ఉన్న జాతకుడు క్వశ్చన్ మార్క్ వేస్తూ ఉంటాడు. అంటే నార్మల్ గా ఉన్న గురువు గారు శాంత స్వభావంతో క్రమశిక్షణ చెప్తాడు. మీరు ఇలా నేర్చుకోండి, ఇలా బాగుండాలి, ఇలా ఉండాలి, ఇలా మన సాంప్రదాయాలు పాటించాలి అని నేర్పిస్తాడు. అదే వక్రించిన గురువు శాంతంగా ఉండడు, అక్కడ స్ట్రిక్ట్ గా ఉంటాడు. తర్వాత 4 తొన్ని అయినా వాళ్ళకి నేర్పించాలి అని అనుకుంటాడు. వక్రించిన గురువు ఇలాంటి స్వభావం ఉంటే, నార్మల్గా ఉన్న గురువు జస్ట్ నాయనా నువ్వు ఇలాగే చేసుకో నాయనా, చేసుకోకపోతే నీకు ఇలా ఉంటుంది. వక్రించిన గురువు ఒక దెబ్బ వేసిన తర్వాత చెప్తాడు. తర్వాత క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఎందుకు జ్యోతిష్యం ఎందుకు నమ్మాలి? అది నిజమేనా? దేవుడు ఉన్నాడా? ఎక్కడున్నాడు చూపెట్టండి. వాళ్ళ మనస్సులో వాళ్ళకి ఎలా ఉంటుందంటే నా ఆత్మనే నాకు దేవుడు, నేను చేసే పనినే నాకు దేవుడు అన్నట్టుగా వక్రించిన గురువు ఉంటాడు. వక్రించిన గురువు ఉన్న వ్యక్తులు ఉంటారు. ఎక్కడో వెళ్ళి దేవుళ్ళు దండం పెట్టుకోవడం ఎందుకు, నేను చేసే పనినే నాకు దేవుడు అనే ఒక స్వభావం వక్రించిన గురువు గారితో ఉంటారు. వక్రించిన గురువు గారు ఎవరికైతే జాతకంలో ఉంటారో అలాంటి వ్యక్తులు అలాంటి ఒక గుణ స్వభావాలని, అలాంటి క్యారెక్టరిస్టిక్స్ ని పొంది ఉంటారు. నార్మల్ గా ఉన్న గురువు గారు అన్నీ ఉంటాయి. వాళ్ళకి శాంత స్వభావం, కొట్టడము తిట్టడము ఇలా ఉండదు. శాంతంగా చెప్తారు, ప్రశాంతంగా ఆలోచిస్తారు, నెమ్మదిగా మాట్లాడుతారు. గురువులు అంటే నమ్ముతారు, దేవుడు అంటే నమ్ముతారు, జ్యోతిష్యం అంటే నమ్ముతారు. వాళ్ళు ఏదైనా తప్పు చేసినారా వాళ్ళది ఏదో లేండి, వాళ్ళ కర్మ అనుభవిస్తారు. ఇలాంటి ఒక మానసిక స్థితి నార్మల్గా ఉన్న గురువు ఉన్న జాతకులు ఉంటారు. ఆ ఒక క్యారెక్టరిస్టిక్ ఉంటుంది. వక్రించిన గురువు అయితే క్వశ్చన్ మార్క్ కెదకడము దాన్ని. తర్వాత ఆశ ఎక్కువగా ఉంటుంది. వక్రించిన గురువు ఉన్న జాతకులకి అతి ఆశ అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత మనం చేసే అంటే ఇక్కడ వీళ్ళు ఇంకొకటి, వక్రించిన గురువు ఎవరికైతే మీ జన్మ జాతకంలో ఉంటారో
మీరు ఇతరులకి సహాయం చేసిన వాళ్ళొచ్చి నాకు దేవుడుగా అంటే టెంపుల్ కట్టిస్తున్నాను, లేదా నాకు చాలా ఇబ్బందులని ఎవరైనా యాచకులు వచ్చి అడుగుతూ ఉంటారు. వీళ్ళు డబ్బులు ఇచ్చినా కూడా ఆ ఒక డబ్బు వాళ్ళు దానికోసం ఉపయోగించుకోరు. ఏదో చెడు వ్యసనాల కోసమో అలా ఉపయోగించుకొని అలాంటి వేస్టేజ్ అవుతుంది ఒక్కించిన గురువు ఉన్న జాతకులు. సో ఒకసారి 2 సార్లు అలా ఏమైనా వీళ్ళు చూసేస్తే ఇంక జన్మలో వీళ్ళు ఎవరికి సహాయం చేయరు. అలాంటి స్థితి, ఒక మానసిక స్థితి వీళ్ళకి ఏర్పడుతూ ఉంటుంది. సో ఇదే అండి ఒక్కించిన. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చార్ట్ పెట్టుకొని చెప్తే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో నార్మల్గా ఉన్న గురువు, ఒక్కించిన గురువుకి ఈ ఒక డిఫరెన్సెస్. బట్ ఇక్కడ ఏది నెగిటివ్గా ఉండదు. బట్ ఒక్కించిన గురువు, నార్మల్గా గురువుకి ఒక్కించిన గురువు క్వశ్చన్ మార్క్ వేస్తాడు. నమ్మాలా? ఎందుకు నమ్మాలి? ఎక్కడున్నాడు? చూపెట్టు అంటారు. నార్మల్గా ఉన్న గురువు సో అలా కాదు. సో వాళ్ళు నమ్ముతారు. సో ఇలా అండి. సరే, ఈ ఒక 2024 అక్టోబర్ 9వ తేదీ నుంచి ఫిబ్రవరి 2025 ఫిబ్రవరి 4వ తేదీ వరకు గురువు గారు వృషభ రాశిలోనే వక్రించబోతున్నారు. ఈ వక్రించడం అనేది ఇప్పుడు పెద్దగా ఏదో అయిపోతుంది అన్నట్టుగా కాదండి. ఎవరికైతే గురు మహాదశ జరుగుతూ ఉంటుందో వాళ్ళకి కొద్దిగా డిస్టర్బెన్సెస్ ఏర్పడే సూచనలు ఉంటాయి. వక్రించిన గురువు అంటే మళ్ళా వెనక్కి ఆగిపోయిన పనులన్నీ పునరావర్తతం, అంటే మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ వాటిని పూర్తి చేసేలాగా చేస్తారు ఈ ఒక వక్రించిన గురువు ఇక్కడ ఉండడం వలన. సో ఈ ఒక వక్రించిన గురువు వలన కొన్ని రాశుల వాళ్ళకి కొద్దిగా పాజిటివ్గా ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉంటుంది. అలాంటి రాశులు లేదా లగ్నాలు ఏది అని చూసుకున్నట్లయితే మీన లగ్నం, మీన రాశి, తర్వాత కాస్త మిథున రాశి లేదా మిథున లగ్నం వాళ్ళకి చాలా మంచిగా మారే అవకాశాలు ఉంటాయి వక్రించిన గురువు వలన. తర్వాత సింహరాశి వాళ్ళకి చాలా చక్కని శుభ ఫలితాలు వచ్చే సూచనలు ఉంటాయి. తర్వాత తులారాశి వాళ్ళకి కాస్త ఈ ఒక ఇన్ని రోజులు ఏదైతే ఇబ్బందులు పడ్డారో ఆ ఇబ్బందుల నుంచి కాస్త కోలుకునే అవకాశాలు కలిసి వస్తాయి. తర్వాత ధనస్సు రాశి వాళ్ళకి కాస్త ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. అంటే మీనం, మిథునం, సింహం, తుల, ధనుస్సు రాశి వాళ్ళకి కాస్త ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశాలు, సన్నివేశాలు మనము చూడవచ్చు. అయితే ఇక్కడ ఇంకా వేరే రాశులు ఏదైతే ఉందో, మేషరాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో వక్రించి ఉన్నాడు. మేషరాశి వాళ్ళు మాట్లాడే ఒక సమయంలో, డబ్బు విషయంలో, కుటుంబ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆగిపోయిన ఏదైనా పనులు ఉంటే కుటుంబ విషయంలో కావచ్చు, లేదా రావాల్సిన డబ్బు మీద కాన్సన్ట్రేషన్ చేసే ఆస్కారాలు ఉంటాయి. సో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత కుటుంబ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇన్ని రోజులు అంటే ఇప్పుడు మాత్రం ఈ ఒక సమయంలో ఎవరికి అప్పులు ఇవ్వడానికి వెళ్ళకండి. అప్పులు ఇచ్చినట్లయితే చాలా ఇబ్బందులు పడే అవకాశాలు వస్తాయి. మేషరాశి వాళ్ళకి కాస్త బాగుండదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. వృషభం వాళ్ళకి కూడా జన్మరాశిలోనే వక్రించడం అనేది కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటుంది. హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. చేసే పనుల్లో కూడా అన్నీ కూడా వీళ్ళకి వెనక్కి, అంటే డబ్బు విషయంలో చాలా ఇబ్బందులు పడే ఆస్కారం ఉంటుంది. తర్వాత చేసే ప్రతి పనిలో కూడా వీళ్ళకి కొద్దిగా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. ఏ పని అయినా సరే, అది ఉద్యోగం విషయంలో కావచ్చు, తర్వాత ఆర్థికంగా విషయంలో కావచ్చు, ఇలా అన్ని విషయంలో కూడా కొద్దిగా ఇబ్బందులు వచ్చే సూచనలు ఇక్కడ కనిపిస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు. కర్కాటక రాశి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడి విషయంలో, సంతానం విషయంలో, ఈ యొక్క ఉద్యోగం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఉద్యోగం మారాలి, ఇది సమయం కాదు. ఉద్యోగము, ఆర్థిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేసుకోండి. తర్వాత ఈ కన్యా రాశి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క భార్య లేదా భర్త విషయంలో, ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఈ ఒక సమయంలో చాలా జాగ్రత్తగా ప్రయత్నం చేయండి. తర్వాత జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. తర్వాత వృశ్చిక రాశి వాళ్ళకి భార్య భర్తల మధ్య కొన్ని అనుకోని తగాదాలు, కొన్ని లోన్లు చేయవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. అంటే అప్పులు చేయవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. సో ఇలాంటి ఒక సిచ్యుయేషన్ ఏర్పడుతూ ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్ళకి కాస్త ఇబ్బందిగా ఉండే ఆస్కారం. పార్ట్నర్షిప్ బిజినెస్లో, ప్రతి పనుల్లో కూడా కొన్ని ఆటంకాలు, తర్వాత ఖర్చులు విపరీతమయ్యే సూచనలు కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఈ యొక్క మకర రాశి వాళ్ళకి కూడా సంతానం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఆగిపోయిన ఇంటి గృహ నిర్మాణాలు మళ్ళీ మొదలుపెట్టే ఆస్కారాలు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అయినా ఒక పీస్ అనేది ఉండదు, ఒక కంఫర్ట్ అనేది ఉండదు, చాలా ఇబ్బందిగా మారే అవకాశాలు ఉంటాయి. తర్వాత కుంభరాశి వీళ్ళకి కూడా కాస్త ఇబ్బందులే సూచిస్తూ ఉన్నాయి. ఈ యొక్క అక్టోబర్ మాసం అంతా కూడా కాస్త ఇబ్బందిగా ఉంటుంది. వీళ్ళు కూడా
కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. బట్ పెద్దగా అయితే కుంభరాశి వాళ్ళకి నెగెటివ్ ఎఫెక్ట్ అయితే ఉండదు గానీ, అలా అని పెద్దగా పాజిటివ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. మిశ్రమ ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ఈ యొక్క గురువుని మెప్పించుకోవాలంటే మరి ఏం చేయాలి? ప్రతిరోజు సిద్ధమంగళ స్తోత్ర పారాయణం చేసుకోండి. మీ గురువులు ఎవరైనా చాలా ఇబ్బందులు ఉన్నట్టు గనుకైతే, మీ టీచర్స్ కావచ్చు, మీ ప్రైమరీ స్కూల్‌లో చదివేటప్పుడు టీచరు, లేదా హై స్కూల్‌లో చదివేటప్పుడు టీచరు, అలాంటి టీచర్లకి మీరు ఆహ్, ఆహ్, ఒక కృతజ్ఞతల తెలియసుకోవడం అంటే ఒక కృతజ్ఞత రూపంలో ఏదైనా సహాయం చేయడానికి ప్రయత్నాలు చేసుకోండి. తర్వాత తిరుపతి మెట్లుకి కూడా పసుపు రాస్తూ గోచారంలో ఉంటున్నా కావచ్చు, జన్మజాతకంలో ఉంటున్న గురుగ్రహ దోష నివారణ అవ్వాలి. ఏదైనా తప్పులు చేసి ఉంటే క్షమించు అని మొక్కుకొని ఆ తిరుపతి మెట్లకన్నీ కూడా పసుపు రాస్తూ వెళ్ళండి. ఖచ్చితంగా ఆ నెగెటివ్ ఇంపాక్ట్ అయితే తగ్గే అవకాశాలు మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.